ఎన్ని రోజుల నుంచి కూర్చుంటారమ్మా ఇక్కడ? ఈ రోజుకు 16 రోజులు. 16 రోజులైంది. ఏం చెప్తారు, ఏంది, ఎందుకు కూర్చుంటున్నారు? మరి 16 రోజుల నుంచి కూర్చుంటారు, ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా వచ్చిందా స్పందన, మాటనో ముచ్చటనో మీతో? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు, అసలు స్పందన అనేది లేదు. మా బాధను అర్థం చేసుకొని వివిధ పార్టీల వాళ్ళు కానీ వివిధ నాయకులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళైతే మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా మాకు స్పందించడానికి రావడం లేదు. అదర్ పార్టీలు మాత్రం మాకు అనుగుణంగా వస్తున్నారు, రోజు ఒకరు వస్తున్నారు, ఇట్లా మాకు సంఘీభావం తెలియజేసిపోతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం ఎవ్వరు రావడం లేదు. అసలు మెయిన్ మా ఎమ్మెల్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే ఆయనకు పాదాభివందనం అని కూడా చెప్పినాం. గ్రామస్తులు అందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాం. సార్ ఒక్క మాట మీరు మాకు దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, మీకు అంత భయం వేస్తే మా దగ్గరికి రావడానికి అంత భయం వేస్తుందంటే మా సర్పంచ్ గారికి ఒక ఫోన్ చేయండి. వద్దు మీరు మీరు ఇట్లా దీక్ష కూసోకోకండి, ఖచ్చితంగా మీ భూములు మీకు ఇప్పిస్తా అని ఒక్క మాట చెప్పమనండి. ఇప్పటికైనా కూడా ఇన్ని రోజులు అవుతుంది కదా, ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నాం మేము, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, పాదాభివందనం చేసి మరీ చెప్తున్నాం. ఈ రోజు ఒక్క మాట చెప్పండి సార్, మేము ఇప్పటికే విరమించుకుంటాం, మా భూములు పోతాయి, మీ మీద నమ్మకం పెట్టుకొని మేము బంద్ చేసుకుంటామని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన, అసలు రెస్పాండ్ లేదు ఆయన నుంచి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వచ్చిరా? ఓట్లు అడగడానికి రారా మేడం, వచ్చిర్రు. అప్పుడు వచ్చి కాలు మొక్కిరు. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ఆ ప్రభుత్వం మా ఊర్లో రానియలేం, కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మా ఊర్లోకి వెళ్ళి ఒక ఓటు కూడా పోనీయలేము అసలు వేరే పార్టీలకు. ఇన్ని రోజుల నుంచి గెలవలేడు. ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా 2 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా వచ్చి ఆయన ఇంత చేస్తుండు, మా ఊరి మీద ఇంత ఇది చేసిండు. మీకే ఉద్యోగాలు వస్తాయి అంటారు కదమ్మా, ఎవరికి ఇస్తారు ఉద్యోగాలు? ఎవరికి ఇస్తారు? మాకేలే ఉద్యోగాలు, మేము చదివినాం, నేను కూడా బీఎడ్ చేసిన, కానీ ఏ ఉద్యోగం లేదు. ఉద్యోగాలు నాకే లేనప్పుడు నా పిల్లలకు వస్తాయని గ్యారంటీ ఏముంది? ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, ఎవరినో తీసుకొచ్చి పెడతారు, మా పిల్లలకే ఇస్తారు. ఇప్పుడు ఆ 1200 ఎకరాలు కాకుండా ఇంకా తర్వాత ఆ ఫ్యాక్టరీ పడ్డదంట, తర్వాత ఇంకా ఇక్కడ పక్క క్యాంటీన్ వేయడానికో అది చేయడానికో ఇది చేయడానికి కానీ పక్క భూములు కూడా లాక్కుంటారు. మా ఊరు గ్రామం మొత్తమే పోతుంది. అప్పుడు మేము ఏడు ఉండాలి, ఎక్కడ పోవాలి, ఏడ బతకాలి, ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంది అసలు? ఎందుకు అర్థం చేసుకుంటలేరు అసలు? ఏం చెప్తావు గవర్నమెంట్కు? మా భూములు మాత్రం మేము ఇచ్చే ప్రసక్తే లేదు. మా భూమి మా ప్రాణం, మా జీవనాధారం. మా ఉంటామంటారు ఎట్టి పరిస్థితులు. ఇప్పుడు లగచర్లలో తీసుకున్నాం, ఇంకో దగ్గర ప్రాణాలైనా వదిలిపెడతాం. మా భూమి పోయినాక మా ప్రాణం బతికేం లాభం? మా భూమి మా ప్రాణం పోయినాక మాకు భూమి ఏం అవసరం? అప్పుడు తీసుకోను. ఇప్పుడు మేము ఇక్కడనే ఉంటాం, రమ్మనండి, వచ్చి మమ్మల్ని చంపేసి తీసుకొని పొమ్మండి. ఎవడు అసలు గుంజుకోనీకే, మా భూములను గుంజుకోనీకే ఎవడు వాడు? మా అయ్య తాతల కుట్టిండా? మా తాత ముత్తాతల ఆస్తిది. ఎట్లా గుంజుకుంటాడు మేడం? గుంజుకోవడము అంత ఈజీగా ఎట్లా గుంజుకుంటాడు? అవసరం ఏముంది గుంజుకునికి? ఆయనకు హక్కు ఎవరిచ్చిరా? హక్కు ప్రభుత్వం ఇచ్చింది. హక్కు ప్రభుత్వ భూమిని తీసుకోమనండి, మేము వద్దనట్లేదు. మా సొంత భూములు ఎందుకు వస్తున్నాడు? మా సొంత భూములలో అడుగు పెట్టే అవసరమే లేదు. ఆయన అడుగు పెట్టే ప్రసక్తే లేదు, పెట్టనియ్యం కూడా. మేము చిట్ట చివరిగా ప్రాణాలు అయిన విడిచిపెడతాం, కానీ మేము మాత్రం ఇవ్వం, భూములు ఇయ్యరు అంటారు. ఇవ్వం. నువ్వు మాట్లాడుతున్నావు చూసినాం మా నుంచి. లగచర్లలో నీకు తెలుసా? ఇంకా ఇంతకుముందు వేరే ఊర్లలో అట్లనే తీసుకున్నారు, గట్లనే తీసుకుంటాం. ఇది కూడా మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసేది ఉండదు. ప్రభుత్వం అనుకున్నది తీసుకుంటాము అంటే ఏం చేస్తావు? ఇయ్యం మేడం. ఎందుకు ఇయ్యం? మేము బతికేదే దాని మీద. మా పెద్దలు సంపాదించారు, మా మామల తండ్రులు తరాల కాడికి ఉన్న భూమి మేము ఇయ్యం. మేము బతికేదే దాని మీద. మా పిల్లలు మేమంటే సగం అటో ఇటో అయిపోయినాం. మాకు వచ్చిన పిల్లలు ఎట్లా బతకాలి? నువ్వు భూమి గుంజుకుంటే, పట్ట భూమి గుంజుకుంటే. మేము భూమి మాత్రం ఇయ్యం. నీవెంత చేసినా, నీవు ఏడ చంపేసినా కానీ అన్నది వస్తుంది, చచ్చిపోతే చూడం. కానీ మనంటే మాత్రం మా భూమిలోకి రానియం, పట్ట భూమిలోకి మాత్రం రానియం. మా పిల్లకు మస్తు చదివిండు మా కొడుకులు, కొలువి ఇయ్యలేవు. నువ్వు ఉద్యోగాలు ఇయ్యలేడు. ఉత్త చదివి మా ఊళ్ళో 3-4 తప్ప ఒక్క పిల్లకి ఎంతగానో చదివినరు. చదివి ఇప్పుడు ఉత్త రోడ్ల మీద తిరుగుతున్నారు మా పిల్లలంతా. ఒక్కరికి ఉద్యోగం లేదు, ఆడపిల్లకి లేదు, మగ పిల్లకి లేదు, ఉత్తగా తిరుగుతున్నారు మా పిల్లలంతా. నువ్వు ఉన్న భూమి గుంజుకుంటే మళ్ళీ మా బతుకు ఎట్లా బతకాలి? మా పిల్లలు భూమి మాత్రం ఇయ్యం మేడం, మా పట్ట భూమి ఇయ్యం. భూమి పోవడమే కాదు కదా, ఇప్పుడు ఈ పొలాలు చేసుకుంటూనే ఉంటారు కదా ఊర్లో. ఏంటంటే ఊరుండే లాభం? ఊరు పోనీయము, భూమి పోనీయము, యాది పోనీయం. చూడు మేడం, ఇగో మేము ఆన నీళ్ళు ఆన పడుతుంది, ఆనలకు
మక్కలు వేసుకుంటాం, పత్తి పెట్టుకుంటాం, కందులు వేసుకుంటాం. వాటి మీద మేము బతాం మేడం. అవి పోయిన తర్వాత కూరగాయలు పెట్టుకుంటాం. కూరగాయలు పెట్టుకొని బతాం మేడం. ఎండకాలం 4 దినాలు మళ్ళీ ఆనలు పడతాయి కదా మేడం. మళ్ళీ మక్కలు, జొన్నలు, కందులు ఇవి వేసుకొని బతాం మేడం. మళ్ళీ అవి పోయినాక మేము ఎట్లా బతకాలి మేడం చెప్పు? మేము బతికేదే ఆదెరువు. మా ఎడ్లు దుళ్ళు ఉంటాయి, నువ్వు భూమి గుంజుకుంటావు, నువ్వు గుంజుకొని కంపెనీ వేసుకుంటావు. మా ఎడ్లు దుళ్ళు ఏడమేయాలి, మా పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి మేడం చెప్పు? మా భూమి పోయినాక మేము ఉండి ఏం చేయలేవు మేడం చెప్పు? మేమైతే భూమి ఇడవం, మా భూమి మాకే కావాలి. నీకు 10,000 నమస్కారం కానీ భూమి అయితే ఇవ్వం చూడు మేడం. మేము నువ్వు డబ్బులు ఇయ్యి, మేము మాపు గిట్ట మన గిడ లీల ట్యాంక్ ఉన్నది కదా మేడం, మా ఇంటి ఉండదు లీల ట్యాంకులు. ఆ లీల ట్యాంకులు ఇంత తీసాం పోసి తాగుతాం, మొత్తం చచ్చిపోతాం కదా మా పబ్లిక్ అంతా. తీసుకొని పో, ఊరిని తీసుకొని పో, భూమిని తీసుకొని పో, అంతే. మేమైతే భూమి ఇవ్వం మేడం. నువ్వెంత అయినా చేయని భూమి ఇవ్వం, ఏమన్నా చేయని భూమి మాత్రం ఇవ్వం. ఎవరికి వేసినాం మొన్న ఓట్లప్పుడు? ఏంది ఓట? ఓటు ఎవరికి వేసినాం? ఆయన వచ్చి బతిమలాడండి అప్పుడు ఓటు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, మనిషికి 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి పైసలు ఇస్తా అన్నాడు. మా పెద్ద మనిషికి ఇదివరకు పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ లేదు ఇదివరకు మా పెద్ద మనిషికి కూడా. ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి పైసలు పంపుతా అన్నావు, అన్నీ చేస్తాను. అప్పుడు నీ కాలు మొక్కినాం, నువ్వు మొక్కినా, నువ్వు ఓటు గురించి నువ్వు కాలు మొక్కినాం. అప్పుడు ఇప్పుడు నీ కాలు మేము మొక్కుతున్నాం, మా భూమి తీసుకోకంట. అప్పుడు నువ్వు కాలు మొక్కినందుకు ఇప్పుడు మేము కూడా కాలు మొక్కుతున్నాం మేడము. మా భూమి మాత్రం మేము ఇయ్యం. నువ్వే ఆయన 10,000 పాదాలకు నమస్కారం కానీ మా భూమి మాకు మీరు తీసుకోమని పలికి పొమ్మని అంతే. ఫోన్లో సర్పంచ్కి చెప్తే చాలు, మా భూమి మీ పొలాలకు రాను, మీ భూమి మీద బతుకుండి మీరు బాధపడకండి అని చెప్పి పోతే చాలు మేడం మాకు, అంతే. 10,000 నమస్కారం ఆయనకు, మా భూమి మాకు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం అట కదా, రైతు రాజ్యం అట కదా, రైతు రాజ్యమేనా? రైతు రాజ్యమే కాదా? రైతు రాజ్యం లేకుండా రైతు రాజ్యం ఏం రాజ్యం ఇది? రైతు రాజ్యం అని ఏం రైతు రాజ్యం మేడం? ఏం రైతు రాజ్యం ఇది? దొంగల రాజ్యం ఇది. రైతు రాజ్యం అయితే కాదు ఇది, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం మొత్తం ఇది. ఆయన మొత్తం మనదే కాంగ్రెస్ గెలవాలి, పరిలే మొత్తం మనమే గెలవాలి, ఈడ గెలవాలి, ఆడ గెలవాలి అన్నాడు. ఇప్పుడు అంత గెలిపించుకున్నాడు, అంత దాటుకున్నాడు. ఏమో బంగారు తెలంగాణ చేసాం, ఇది నా బంగారు తెలంగాణ? ఏం తెలంగాణ? బంగారు తెలంగాణ ఏమైంది? రేవంత్ రెడ్డి అయినాక మంచిగా చేసిండంట కదా. ఏం చేసిండు? ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటాడు. ఉంటాడు ఆయన సీఎం ఉంటాడు. సీఎం ఆయన ఉంటాడు. ఇక మొత్తం పబ్లిక్ మీదకి వచ్చినాక సీఎం ఆయన ఉంటాడు. చెప్తుండ ఆయన నిన్న కూడా మాట్లాడిండు, 10 ఏళ్ళు నేనే సీఎం. మరి అందరికీ ఓట్లు ఆయనకి వేస్తారు. ఇప్పుడు బూలువాటి అన్న ఓట్లు వేస్తారు. అట్లా బూలువాటి అంత మంచిగా చేస్తానా అని ఇంకా 10 ఏళ్ళు నువ్వే సీఎం ఉండు, మీ గవర్నమెంట్ రానియని అంటున్నట్టు కదా తెలంగాణ రైతులు. బలం అలాది ఉండదు, రానియరు. మరి ఇప్పుడు అలా బలం ఉండదు కదా మేడం, బలం ఉండదు, రానియరు వాళ్ళు. ఉంటాడా ఇంకా 10 ఏళ్ళు ఉంటుందా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి? ఇంకా 20 ఏళ్ళ దాకా చేస్తారు ఆయననే. ఎట్లా వేస్తారా ఓట్లు? మరి వేస్తాం, అందరం వేస్తాం. మరి ఇంకెక్కడ పోతాం ఓట్లు లేకపోతే? అరే వేస్తామని చెప్తున్నాం కదా, వేస్తాం. ఆయన ఉంటాడు మళ్ళీ కూడా, మళ్ళీ సీఎం కూడా ఆయననే. కరెక్టే మేము మాట్లాడేది, ఆయన సీఎం ఉంటాడు. అందరిని చంపుతాడు, ఆయన సీఎం అవుతాడు. జబర్దస్త్ అంత మొత్తం అందరు చచ్చిపోతారు, ఆయన ఒక్కడు బతాడు. ఆయన ఒక్కడు సంపాదించుకుని వీళ్ళందరూ పోతారు. ఇంకేం చేస్తాం మరి మనం? ఇంకా ఆయనకు ఉండి అందరూ ఓట్లు ఎవడేస్తారు? ఆయనకు అందరు చచ్చిపోయినా ఓట్లు ఎవడేస్తాడు? ఆయన ఏం పరిపాలన ఇది? ఏం పరిపాలన బాగాలేదు ఇది. అందరినీ ఇది రోడ్ల మీద కూర్చుని పెట్టాడు. ఏం పరిపాలన ఇది? మేమంతా పోయినాక ఏం భూములు పోయినాక ఇండ్లు ఏం పని చేస్తాయి? ఇండ్లలో ఉండి తెచ్చి పెడతాం మాకు. మేము ఏదో వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇంత కాంతులు మొక్కలు ఇవి వేసుకొని సంవత్సరం పొడు. మాకు ఇది ఎండకాలం, ఒకటే పంట పండుతుంది. ఒక పంట మీద ఇన్ని దినాలు బతుకుంటూ రావాలి. మళ్ళీ పంట వచ్చిందాక ఏం బతాం చెప్పు? మేము గడ్డ మీద పొలం, ఇది గడ్డ మీద భూమి, అంతా బేకారుగా చేస్తున్నాం మొత్తం. మీ బతుకు తెరిపి పోయినాక ఏం చేస్తాం మేడం? ఇప్పుడు చచ్చిపోయే కాలం ఏం మరి ఇది? ఎవరైనా రూపాయి కూడా మరి మా భూములు పోయినాక ఎవరిని ఒక రూపాయి సాగుకడతాను పోయి 10,000 తెచ్చుకున్నామంటే కూడా ఇయ్యారు. మేము జ్వరం వచ్చి పడితే ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఆయన ఏం పరిపాలన ఏం బాగాలేదు అమ్మాయి. ఏం చెప్తావు మీ ఎమ్మెల్యే సాబ్కి? ఏం చెప్తావు సీఎం సాబ్కి? ఏం చెప్తావు? ఏం చెప్తాం అమ్మ? ఏం చెప్తాం? మీకు ఆయనకి ఏం మా దానికి వస్తున్నా మేము ఏమని చెప్తామా? మేము ఇక్కడికి వచ్చాప ఇట్లా అవుతున్నా, మీరు కాలాపురంలో గుంజుకుంటా భూములు, మరి మన పైసలు ఇస్తా అని చెప్తున్నాడు. ఏమన్నా వస్తున్నాడు? ఆయన ఇస్తారట కదా పైసలు. మరి పైసలు తీసుకోవచ్చు కదా, భూములకి పైసలు ఇస్తామంటారు కదా, తీసుకుంటే. మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము అంటే చచ్చిపోతాం. ఇంతవరకు దానికి వచ్చినాం, మేము సగం అయిపోయింది మాది. ఇక మరి మా పిల్లలు ఎట్లా బతకాలి? మా తాతలు నడుస్తుంది భూమి చేస్తున్నారు, మరి ఎట్లా బతుకుతాం చెప్పు? మేము బతుకుదేరు, మా బతుకుదేరు భూముల మీద. అయితే మాకేం చదువులు రావు, ఏం పెద్ద కొలువులు లేవు, మాకేముండే చెప్పు? మా పిల్లలు కూడా చదువుకోలేరు. సాయంత్రం ఈ పని ఆ పని చేసుకొని బతారు. మరి ఇప్పుడు ఎక్కడ పోతాం? మరి
ఇల్లు లేకపోయి భూమి లేకపోయి ఎక్కడ పోతాం మేము మరి ఎక్కడన్నా చూపెట్టమని మరి ఆయననే ఇప్పుడు ఆయన తాన 600 ఎకరాలు ఉన్న సీడిపల్లి ఎక్కడ మరి 600 ఎకరాలలో మళ్ళీ కూర్చొని పెట్టి మా భూమి అంతా తీసుకోమని మరి గవర్నమెంట్ భూములు ఉన్నాయా ఈడ చుట్టుపక్కల గవర్నమెంట్ భూములు ఉన్నాయా? అవి తీసుకో అంటారా మీరు? మా భూములు ఇయ్యము, గవర్నమెంట్ భూములు. గవర్నమెంట్ భూములు ఉంటే తీసుకోమంటాం కానీ గవర్నమెంట్ భూములు పోతే కూడా మా భూములు అందులోకి ఇట్లా దాడతారు. మళ్ళీ గవర్నమెంట్ భూమి ఉంటుంది అనుకో, నటన పట్ట భూమి ఉంటుంది, చుట్టూ గవర్నమెంట్ భూమి ఉంటుంది. ఈ గవర్నమెంట్ భూమి పట్ట భూమి ఇచ్చిపెట్టి గవర్నమెంట్ భూమిలో పోతాడా దాడి. ఇప్పుడు ఈ బాట మేడం ఇది, ఈ బాట దాటి మళ్ళీ అసలు కొనికి వస్తుందా? ఈ మొత్తం అయితేనే బాట అవుతుంది కదా. ఆయన ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు.